మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ చిత్రం విశ్వంబర సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సందర్భంగా మ్యూజికల్ ఫెస్ట్ను మొదలుపెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ఫస్ట్ సింగిల్ రామరామ పాటను విడుదల చేశారు. ఈ పాటలోని మ్యూజిక్ బీట్ ఇప్పటికే అభిమానుల్లో పాజిటివ్ వైబ్స్ను రేకెత్తిస్తుంది. ఈ పాటలో హనుమంతుడి మహిమానితత్వం, రామునిపై భక్తి, ఆధ్యాత్మికత ఎంతో పవిత్రంగా వివరించనున్నారని సమాచారం. శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ పాటకు శోభి మాస్టర్, లలిత మాస్టర్స్ కొరియోగ్రఫీని అందించగా రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిరంజీవి చిన్నారులతో కలిసి కనిపించే సన్నివేశాలు ఆయన ఎనర్జీ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 80-90 కాలంలో చిరు చూపించిన స్టైల్, ఫైర్ ఈ పాటలో మళ్ళీ కనిపించడం హైలైట్. దర్శకుడు వశిష్ఠ విశ్వంబర ద్వారా మరొకసారి తన క్రియేటివ్ విజన్ను చూపించబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఆయన గత చిత్రం బింబిసార ద్వారా సృష్టించిన మైథికల్ యూనివర్స్ ఇప్పుడు ఈ సినిమాలో మరింత విస్తృతంగా ఉండనుందనే భావన వస్తుంది. విశ్వంబర సినిమా మేకింగ్లో ఉన్న గ్రాండ్నెస్, చిరంజీవుల్లో కీరవాణి మ్యూజిక్ అన్ని కలిసి ఈ ప్రాజెక్టును చిరు కెరీర్లోని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామరామ పాట విడుదలతో సినిమాపై హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ఆశిక రంగనాథ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా జూలై లేదా ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవిలో ఒక కొత్త మైలురాయిగా నిలిచే ఈ చిత్రం సిద్ధమవుతుంది. మానవ జీవితానికి, ఆధ్యాత్మికతకి, సమాజానికి సంబంధించిన అంశాలను కలిపి ఒకే శక్తివంతమైన సోషల్ ఫ్యాంటసీ థీమ్ను ఈ చిత్రం సమర్పించనుందని సమాచారం. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా చిరంజీవి తాజా ప్రయోగాత్మక చిత్రంగా ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది.